ఇప్పుడు టైం మార్నింగ్ 6 అయింది. మా వైఫ్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో నా అవతారాన్ని నెగ్లెక్ట్ చేసేయండి. నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను. రా తమ్ముడు. ఈ ప్రెగ్నెన్సీ అనేది ఆడవాళ్ళకి ఎంత నరకం అంటే, మా వైఫ్కి ఈ 2 డెలివరీస్ తర్వాత రాని హెల్త్ కాంప్లికేషన్స్ లేవు. దాని నుంచి బయటపడడం కోసం ఈ మధ్య ఉదయాన్నే 5:30 లేసి ఎక్సర్సైజ్లు యోగాలు చేస్తూ ఉంటే తన ఓపిక చూసి తనని ఎంకరేజ్ చేద్దామని స్లీప్ హెల్త్ ట్రాకింగ్ కోసం ఒక స్మార్ట్ వాచ్ ఆర్డర్ పెట్టా. ఇప్పుడు వెళ్ళి తెలియకుండా తీసుకొని వచ్చి అది ఇవ్వాలి. ఇచ్చి రియాక్షన్ చూద్దాం. నువ్వు ఎదురు కొరుస్తావు. నీకోసం వాచ్ పెట్టిన. ఆర్డర్ వాళ్ళు ఇంటికి వస్తే నీకు తెలుసుద్దని నేను పోయి తెచ్చిన. డబ్బులన్నీ వేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలా, బాధగా ఫీల్ అవ్వాలా, హ్యాపీగా ఫీల్ అవ్వాలా? నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. అది వాచ్ కొనిచ్చినందుకు కాదు, నాది క్యారెక్టర్ బిహేవియర్ అన్నీ అందరు అమ్మాయిలు సెట్ అవుతాడు, నాకు తప్ప. ఎందుకంటే నేను రివర్స్. నీకు అంటే బయటికి తీసుకెళ్ళడం కానీ అలాంటివన్నీ నీకు ఇష్టం. నాకేముందులే ఇంట్లో ఉంటే అయిపోద్ది, పని చేసుకుంటే సరిపోద్ది అని అనుకుంటా. అమ్మాయిలు ఏదైతే కోరుకుంటుండ్రో అవన్నీ నీ దగ్గర ఉంటాయి. అది క్వాలిటీస్. భార్యని బాగా చూసుకోవాలని తప్పన. అంటే ఎప్పుడు అంటూ ఉంటాడు నాతోటి, అంటే నువ్వంటే నాకు ఇష్టం కాదు, నేను బాగా చూసుకోవాలి అంటాడు. దేనికంటాడంటే, నువ్వు అందరిని వదిలేసి వచ్చావు కదా, నా కోసమే వచ్చావు కాబట్టి. అంటే ఇప్పుడు ప్రతి భార్య వాళ్ళ ఫ్యామిలీని వదిలేసే వస్తుంది. సో అలాంటప్పుడు బాగా చూసుకోవాలని ప్రతిసారి అంటుంటాడు. నేను చెప్పలేను, నేను నీకు చెప్తాను.